పదవి కావాలి? అన్ని చేశాడు కదా, ఇంకే పదవి కావాలి? రైట్. ఇక్కడ పాషా గారు, ఒకవైపు జనం అంత విరివిగా రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ పార్టీ చేస్తున్న తప్పని చూపించాం కింద, ఇందాక మనం విజువల్స్ చూపించాం కదా, ఎంత పెద్ద పెద్ద ర్యాలీలో. సహజంగా ప్రతిపక్షాలు చేసే ప్రదర్శనలకు మద్దతుగా అట్లా వస్తారు జనం, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వస్తున్నారు జనం అక్కడ. అయినా అది తప్పని తెలుసుకోకుండా వీళ్ళ అసెంబ్లీలో, కౌన్సిల్లో, అసెంబ్లీకి వెళ్ళాలి, అది భయమా? ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళడానికి భయమా అనేది ఒకటి. కౌన్సిల్లో మాట్లాడకూడదు, జనమే ఒప్పుకోవట్లేదు కదా మన ఆర్గ్యుమెంట్ని అని తెలుసుకోవాలి కదా, రియలైజేషన్ ఉండాలి కదా. లేకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి వాయిదా తీర్మానం ఇవ్వడం, అది తిరస్కరించిన తర్వాత మళ్ళీ అక్కడ ఇప్పుడు ఆయన అన్నట్టుగా బూతులు తిట్టుకోవడాలు, ఇవన్నీ ఇదంతా దేనికి సంకేతం? సార్ ఒక్క విషయం సార్, ఇందాక మీరు అడిగిన ప్రశ్న, ఎందుకు అసెంబ్లీలో క్వశ్చన్ వివరణ లేకపోయినా ఎందుకు ఇచ్చారు వివరణ అని చెప్పేసి అడిగారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మిగతా నాయకులు ఎవరైనా వివరణ ఏదైతే ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులకు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారి అలిగేషన్స్కి ఇవ్వాల. ఇది ప్రజలకి, తల్లిదండ్రులకి, ఆ నిరుద్యోగులకి, నిరుద్యోగ కుటుంబాలకి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కదా ఏం జరగలేదని, వాళ్ళే చెప్తున్నారు. అలా కాదు, 16,000 మంది మీద బురద జల్లేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఆ బురద జల్లిన ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు వాళ్ళకి వివరణ ఇచ్చారు, కానీ ఈయనకు భయపడి వివరణ ఇవ్వాల. ఒకటి అంటే వాట్ మై దిస్ థింగ్ ఈజ్, చాలా మంచి పని చేశారు. వివరణ ఇవ్వడం ప్రజలకి అది ధర్మం కాబట్టి నాయకుడిది చేశారు. ఒకటి. రెండవది, ఇప్పుడు మీరు అన్నటువంటి ఆ సభలు సార్, మీరు చూసుంటారు, ఒక వీడియో వైరల్ అయింది. ఒక మైనారిటీ సోదరుడు మొహమ్మద్ అలీ ఏదో పేరు, ఆ సోదరుడు ఏమన్నాడు అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానిని, ఫ్యామిలీ మొత్తం స్క్రీన్ షాట్, అదే స్క్రీన్ సేవర్లలో జగన్ గారి ఫోటో, మొబైల్ వాచ్లలో జగన్ గారి ఫోటో నాకు ఉంటుంది. కానీ ఈ రోజు నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కాదు. ఎందుకంటే నేను కష్టపడి చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేసి నేను ఈరోజు ఈ ఉద్యోగం అనేది సంపాదించుకున్నాను. అయినా కూడా నేను ఎంతగానో అభిమానించిన ఈ వ్యక్తే నా మీద బురద చల్లుతున్నాడు, అందుకే నేను ఈ రోజు నుంచి ఈ వ్యక్తికి అభిమాని కాను అని తాను బాధపడుతూ తాను చెప్పుకున్నాడు. ఈ పరిస్థితి మొత్తం 16,000 మంది ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళకి మాత్రమే కాదు సార్, 16,000 కుటుంబాలు. అవును, కుటుంబాలే మెయిన్. ఒకటి. రెండవది, ఈ సభలు, వీళ్ళు సభలు చేశారు. ఇందాక నేను చెప్పా, అందులో జంజీలు ఎంతమందో మీరు లెక్కేసుకోవచ్చు. ఒకటి. నెక్స్ట్, అందులో ఈ డిఎస్లో పార్టిసిపెంట్ ఎంతమంది? ఒకటి. నెక్స్ట్, నాట్ ఈవెన్ 1%. నెక్స్ట్, ఇప్పుడు జరిగినటువంటి వీళ్ళు ఏదైతే వచ్చారో సార్, ఆ మొత్తం మీరు చూసుంటారు ర్యాలీ, ఉపాధ్యాయులు వచ్చిన ర్యాలీ. మీరు ఎవరైనా ఫలానా వ్యక్తి మీద ఇట్లా ఏళ్ళు చూపించి మీరెవరు అంటే, నేను నా పేరు ఇది, నేను ఫలానా ఉపాధ్యాయులు చేస్తున్నాను అని చెప్తాడు. అంటే మీకు ఒక అథెంటిక్, అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధింపబడిన వాళ్ళు, వాట్ ఐ మీన్ టు సే, బాధింపబడిన వాళ్ళు. సో వాళ్ళకి అంతటిగా వాళ్ళు వచ్చి ఈరోజు ఒక సోకాల్డ్, అంటే ఒక పార్టీకి లీడర్, ఒక ఎక్స్ సీఎం మా మీద బురద చల్లుతున్నాడు, ఇది తప్పు, మేము రేపు పొద్దున ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులము, నువ్వు మా మీద మరకంటిస్తే. అదే అంటున్నా పాషా గారు, దాన్ని చెంపదెబ్బ అంటారా, చెప్పు దెబ్బ అంటారా, వాట్ ఎవర్, అంత దెబ్బ కొట్టారు కదా, కొడుతున్నారు కదా అక్కడ డిఎస్సి అభ్యర్థులు రాసిన వాళ్ళు, టీచర్లు, ఉద్యోగాలు ఇచ్చిన కొడుతున్నారు కదా. ఇంకొకటి, ఇకనైనా సైలెంట్ గా ఉండాలి కదా, అనవసరమైన. వికే గారు, ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ ఉద్యోగాలు వచ్చిన 16,000 మందే కాదు, పరీక్షలు రాసిన 3,20,000 మంది కూడా బయటికి రావట్లేదు. అంటే దే ఆర్ యాక్సెప్టింగ్. అంతే కదా, ఇప్పుడు వాళ్ళకి నష్టం జరిగితే వాళ్ళు ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ర్యాలీ అవుతారు కదా. అవ్వలేదంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ లో తప్పు ఉంది, కుట్ర చేస్తున్నాడు అని అర్థం. 11 సీట్లు అన్నారు మీరు అన్నారు కదా. నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. అంటే ఇప్పుడు కూడా వీళ్ళ నాయకులు మాట్లాడే ఒక మాట విని అలసిపోయినా, ఈ రోజు కూడా విన్నాను. 40% ఓటు బ్యాంక్ ఉందంటారు, 40% ఓటు బ్యాంక్. నేను ఒక మాట చెప్తాను సార్, 2 సంవత్సరాల కింద మీ ఓటు బ్యాంక్ వదిలేయండి, ఈ రోజు ఎంత ఉందో ఒకసారి అనలైజ్ చేసుకున్నారా? ఆ 40%లో హాఫ్ కంటే ఎక్కువ మీకు వేసింది పెన్షనర్స్. ఆ పెన్షన్ ఇచ్చినటువంటి తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఇటు వచ్చారు. సింగిల్ ఫస్ట్ స్ట్రోక్ తోటి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరిని తన వైపు ఈ రోజు తిప్పేసుకున్నారు, తన మంచి వైపు తిప్పేసుకున్నారు. మీకు 40% ఉంది అనుకోవడం మీ మూర్ఖత్వం. ఇది ఎలా కనిపిస్తుందని తెలుసా నాకు, వై నాట్ 175 లాగా ఉంది, సేమ్ అలాగే ఉంది. మళ్ళీ 2029లో బోర్లా బొక్కల పడ్డ తర్వాత అప్పుడు ఏ పార్టీలో విలీనం చేద్దాం దీన్ని అని చెప్పి ఆలోచించే పరిస్థితులు వస్తాయి. ఈ రోజు రాసి పెట్టుకోండి. ఒకటి. రెండోది, రేపు జగన్మోహన్ రెడ్డి గారు రేపో ఎల్లుండో వస్తారు, వచ్చి మళ్ళీ ఒక 2-2.5 గంటల ప్రెస్ మీట్ ఒకటి పెడతాడు, పెట్టి ఆయన ఎలా అన్నారు పాయింట్ అదే అని చెప్పేసి నేను ఇవాళ ఈ క్వశ్చన్ రేజ్ చేసింది కూడా పట్టాభి గారు. ఇప్పుడు ఇది రోడ్డున పడ్డ పార్టీ,